ఆశ్రమం కథ. రచన డాక్టర్ సిఎస్జి కృష్ణమాచార్యులు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. సాయం సంధ్యా సమయం. పగటికి రాత్రికి సంధికాలం. మనిషి ఆలోచనల్లో మంచికి చెడుకి మధ్య అస్తిత్వ పోరాటం జరిగే తరుణం. సూర్యుడు క్షితిజ రేఖకు దిగువన ఉండి అసురుల కదలికలను గమనిస్తున్నాడు. అతడు నిస్సహాయుడు. చంద్రుని రాక కోసం అతను కూడా ఎదురుచూస్తున్నాడు. ఆ సంక్రమణ సమయంలో రఘు ఇంట్లో రఘుతో అతని స్నేహితులు శేషు, వర్మ సమావేశమయ్యారు. కాసేపు వారు పాత స్నేహితుల గురించి కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత సినిమాల గురించి అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ తర్వాత క్రికెట్ పోటీల గురించి వాదించుకున్నారు. వీరి కబుర్లు వింటున్న రఘు చెల్లెలు సింధూరకు ఒళ్ళు మండింది. రఘు ఉద్యోగం కాని ఉద్యోగమేదో వెలగబెడుతున్నాడు. మీ సంగతేమిటి అని వారిని అడిగింది. పేరుకే ఇంజనీరింగ్ డిగ్రీలు, కూలీకి తప్ప దేనికి పనికొచ్చేలా లేం. వీడు స్వయం ఉపాధి అంటే వచ్చాం అన్నాడు శేషు. మీరు సొంతగా ఏం చేస్తారు? కబుర్లు కాకరకాయలు తప్ప మీరు సీరియస్గా చేసిన పని ఒక్కటైనా ఉందా? ఎవడి సెంచరీకో హైఫైలు, ఎవడి సినిమాకో ఈలలు, ఎవడి ఎన్నికలకో ప్రచారాలు, చివరికి ఎవడి చావుకో డాన్సులు. ఇది గదా మీ బయోడేటా అని వెటకారంగా అంది సింధూర. రఘుకి కోపం వచ్చింది. దెప్పిపడవడం ఎవరైనా చేస్తారు. మా స్వభావాలకు అనుగుణంగా ఉండేది, 4 రాళ్లు సంపాదించి పెట్టేది ఏది? చెప్పు, నీకు మంచి ట్రీట్ ఇస్తాం. తెలియకపోతే నీకు నమస్కారం, వెళ్ళిరా అని అన్నాడు. నీదేమైనా యక్షప్రశ్న? ఏ ధర్మజుడో రావడానికి? మీకు కొంచెం తెలుగు తప్ప ఏమీ తెలియదు, ఏ నైపుణ్యమూ లేదు. కాబట్టి మీరు కిళ్ళి కొట్టో కిరాణా కొట్టో పెట్టుకోండి అంది. అది మాకిష్టం లేదు అన్నాడు శేషు. చిన్న రెస్టారెంట్, రుచుల పొదరిల్లు అంటూ నాలుక చప్పరిచ్చింది. అబ్బా, నీకు తెలియదు, వంటవాళ్లతో కష్టం అన్నాడు వర్మ అనుభవం ఉన్నవాడ్లా. అలా ఏది చెప్పినా ఏదో వంక పెట్టి కాదంటూ ఉంటే ఆమె కాసేపు గంభీరంగా ఆలోచించింది. ఆ తర్వాత వాళ్ళని చూస్తూ పకపక నవ్వసాగింది. ముగ్గురు మిత్రులు నివ్వెరబోయి చూస్తుండిపోయారు. రఘు పిచ్చిదాన్లా ఏమిటా నవ్వు అని ఆమెను గదిమాడు. సింధూర నవ్వడమాపి ఇలా చెప్పింది. మీ బద్ధకానికి గాలి తిరుగుడికి సరిపడ్డ పని ఆశ్రమ నిర్వహణ. మీరు మీ వేషభాషలు మారిస్తే చాలు. జనాన్ని దీవిస్తూ వాళ్ళు చెప్పే సమస్యలను ఓపిగ్గా విని పూజలు చేస్తే కోరుకున్న ఫలితాలు లభిస్తాయని చెబుతూ 4 రాళ్లు వెనకేసుకోవచ్చు అని తన సలహా వివరించింది. వర్మకి ఈ ఆలోచన నచ్చింది. నేను ఆశ్రమం వెబ్ సిరీస్ చూశాను, డబ్బే డబ్బు అని వర్మ ఆశ్రమంలో తన పెత్తనం, తను సంపాదించే డబ్బు, నగల గురించిన ఊహల్లోకి వెళ్ళిపోయాడు. స్వామి ఎవరు? ఆశ్రమం ఎక్కడా? పెట్టుబడికి డబ్బెక్కడి నుంచి తెస్తాం? స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకు అప్పిస్తుందా అని శేషు ప్రశ్నల వర్షం కురిపించాడు. మా పెదనానికి పుదుచ్చేరి నుండి దిండివనం వెళ్లే రహదారికి ఆనుకొని 5 ఎకరాల తోట ఉంది. అందులో పెదనాన్న ఒక పెద్ద హాలు, 2 గదులు ఉన్న ఇల్లు కట్టించాడు. పెద్దమ్మని అడిగి అది మీకు అద్దెకిప్పిస్తా. ఆశ్రమాన్ని స్వయం ఉపాధి పథకంగా ఇంకా గుర్తించినట్లు లేదు. అప్పో సప్పో చేసి 1 లక్ష రూపాయలు సమకూర్చుకోండి అని చెప్పింది సింధూర. ఆ తర్వాత ఆమె ఆ ముగ్గురి ముఖాల వైపు కాసేపు చూసి ఇలా అంది. శేషుకి నాటకానుభవం ఉంది. మేకప్ వేస్తే బుద్ధునిలా ఉంటాడు. ఏం శేషు, ఒక 3 నెలలు మౌనవ్రతం అందాం. ఆ సమయం చాలు. యూట్యూబ్ వీడియోలు విని 4 మంచి ముక్కలు నేర్చుకోవడానికి, స్వామిగా ఉపన్యసించడానికి. శేషుకి ఏమనాలో తెలియలేదు. రఘు, వర్మ ఇద్దరూ సింధూర మాటలను బలపరిచారు. దైవభక్తి వల్ల నీ కళ్ళల్లో తేజస్సు ఉంది. శాకాహారం వల్ల నీ దేహం మృదువుగా ఉంది. నీ నడకలో గాంభీర్యం, నీ చూపులో కరుణ, అచ్చు వివేకానందలా ఉంటావు. అద్భుతం అని శేషుని ఉబ్బేశారు. శేషు ఒక రకమైన అయోమయంలో తన అంగీకారం తెలిపాడు. అతని మేకప్, అతను నేర్చుకోవలసిన విషయాలు, హావభావాలు నేను చూసుకుంటాను. మీరు స్వామికి ప్రచారం కల్పించే పని చూడండి. మన యూనివర్సిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్ సుమలతను కలవండి. ఆమె మా బ్యూటీ పార్లర్ కస్టమర్. నేను ఫోన్ చేసి చెప్తాను.
అని ఉత్సాహంగా చెప్పింది సింధూర. సింధూర ఆ ముగ్గురు మిత్రులను తన పెద్దమ్మకి పరిచయం చేసింది. ఆవిడ వీరి ఆలోచనలను విని పెద్దగా నవ్వింది. ఆశ్రమాలు స్వయం ఉపాధి పథకాలవుతాయని నేను అనుకోలేదు. బాగుంది. కష్టాల వల్ల మనసు బలహీనపడ్డ వారికి ఉపశమనం కలిగించేలా ఉండాలి మీ ఆశ్రమం. అంతేగాని దాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు దండుకునేది కాకూడదు. ముఖ్యంగా స్త్రీల మానాభిమానాలకు గౌరవహాని జరగకూడదు అని దిశానిర్దేశం చేసింది. మోసం చెయ్యం, 4 మంచి మాటలు చెప్తాం, పురాణ కథలు వినిపించి నీతి బోధనలు చేస్తాం. మంచి ఆశ్రమ వాతావరణంలో ధ్యానం, పూజలు, భజనలు ప్రోత్సహిస్తాం. ప్రార్థనల ద్వారా కోరికలు నెరవేరి ప్రజలు సంతోషంగా ఉండేలా చూస్తాం అన్నాడు శేషు. అదే మాట మీద నిలబడండి. మంచి మాట, మంచి పని, జనశ్రేయస్సు, వీటిని మూల సూత్రాలుగా ఆశ్రమం నడపండి. మీరు ఆశ్రమాన్ని పాల సముద్రం చేస్తే లక్ష్మి సంతోషంగా విచ్చేస్తుంది అని ఆమె మరొకమారు హితబోధ చేసి తన తోటలో ఆశ్రమానికి చోటు ఉచితంగా ఇచ్చింది. ఆ తర్వాత ముగ్గురు మిత్రులు ప్రొఫెసర్ సుమలతను కలిసి ఆమె సలహాలు తీసుకున్నారు. ప్రచారాన్ని మించిన ఆయుధం లేదని చెప్పి దాన్ని ఎలా ఉపయోగించాలో ఆమె వారికి వివరంగా చెప్పింది. సింధూర పర్యవేక్షణలో శేషు దేవీపుత్ర మౌనానంద స్వామిగా దర్శనాలివ్వడం ప్రారంభించాడు. ఆశ్రమం పచ్చని తోరణాలతో రహదారి మీద పోయేవారిని ఆకర్షించేలా రూపుదిద్దుకుంది. భజన గీతాల హోరు వల్ల అటు ఇటు వెళ్లే జనాలకు ఆశ్రమం పట్ల ఆసక్తి కలిగింది. హిమాలయాల్లో ఉన్న శ్రీ భార్గవానంద స్వామి కల్లో కనపడి మంత్రోపదేశం చేశారని, ఆ మంత్రం జపిస్తూ స్వామి మౌన దీక్షలో ఉన్నారని, 3 నెలల తరువాత మాట్లాడతారని ప్రచారం చేశారు. హాల్లో దేవి విగ్రహాన్ని పెట్టి నిత్య పూజలకు ఒక పూజారిని నియమించారు. ప్రవచనాలు, హరికథలతో ఆశ్రమం సందడిగా కనిపించేలా చేశారు. ఆశ్రమం విశేషాలు లోకల్ టీవీలోని ప్రకటనల ద్వారా రోజూ ప్రజలకు చేరేలా చేశారు. దర్శనం చేసుకున్న వారికి ప్రసాదం పంపిణీ చేయసాగారు. ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం జనాల్ని ఆకర్షించాయి. మెల్లమెల్లగా జనం రావడం మొదలైంది. మొదట వచ్చిన వారు ఉబుసుపోక వచ్చినవారే. వారు తమకే ఏదో ఒక గొప్ప విషయం తెలిసినట్లు పరిచయం ఉన్న వారందరికీ, మీకు తెలీదా, అక్కడున్న స్వామికి మొక్కితే అన్ని కోరికలు తీరుతాయి అని చెప్పారు. అలా ఒకరికొకరు అతిశయోక్తులు జోడించి చెప్పడంతో జనాదరణ పెరిగింది. వివిధ కార్యక్రమాలకి విరాళాలనిచ్చే దాతలు పెరిగారు. చిన్న విరాళాలిచ్చిన వారి పేర్లు కూడా ఒక వారం రోజులు మైకులో ఏకధాటిగా హోరెత్తించడంతో దాతల అహం సంతృప్తి చెందింది. విరాళాలిచ్చేవారిలో పోటీ పెరిగింది. 3 నెలల తర్వాత స్వామి మౌనదీక్ష ముగిసింది. స్వామి ప్రసంగం వినడానికి జనం పోటెత్తారు. పిచ్చి జనం నాట్యం చేశారు. భక్తి మత్తులో ఊగిపోయారు. ఎంతో జాగ్రత్తగా ప్రసంగించి స్వామి శ్రోతల హృదయాల్లో భక్తిభావం నింపారు. దినదిన ప్రవర్తనమానమవుతూ ఆశ్రమం 3 జన్మదినోత్సవాలు జరుపుకుంది. తొలి రోజుల్లో వాన తుంపర్లా మొదలైన ధనప్రవాహం ఇప్పుడు జీవనదిగా మారింది. రఘు, వర్మల ఆలోచనల్లో మార్పు వచ్చింది. వారిద్దరూ శేషుని మోసగించి డబ్బు వెనకేసుకుంటున్నారు. అలాగే అక్రమ సంబంధాలతో స్వర్గం వెళ్ళి వస్తున్నారు. వీరికి భిన్నంగా శేషులో సుగుణాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. మొదట చాటుగా తిరగడం, తినడం చేసిన అతను ప్రజల నమ్మకాన్ని పరిహాసం చేయకూడదని భావించి నిజమైన స్వామిగా మారిపోయే దిశలో ఉన్నాడు. ముగ్గురిని గమనిస్తున్న సింధూరకు శేషు ఆర్థికంగా నష్టపోవడమే కాక స్నేహితుల దుష్ప్రవర్తన వల్ల నేరస్తుడయ్యే ప్రమాదం ఉందని గ్రహించింది. రఘు, వర్మలను పెద్దమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆమె ఎదుట వారిని హెచ్చరించింది. మంచిగా మసలుకుంటామని వారు రాజ్యలక్ష్మి పాదాలపైన ప్రమాణాలు చేశారు. కాని బురద మెచ్చిన పందికి పాలరాతి భవనం నచ్చదు. అలాగే వ్యసనాల ఊబిలో చిక్కుకున్న వారికి నైతికత నచ్చదు. వారితో ఈ పతనం ఆగలేదు. చెడుకు ఆకర్షణ ఎక్కువ. వారిని చూసి ఆశ్రమ పరిచారకుల్లో అందినంతా దోచుకునే మనస్తత్వం పెరిగిపోయింది. సేవాభావం కనుమరుగైంది. భక్తుల నుంచి ఫిర్యాదులు మొదలయ్యాయి. సింధూర ఈ విషయాలన్నీ రాజ్యలక్ష్మికి చెప్పి తరుణోపాయం అడిగింది.
నెల రోజుల తర్వాత పుదుచ్చేరి టీవీలో ప్రముఖ వార్త. దేవీపుత్ర మౌనానంద స్వామి గురువాజ్ఞ పాటించి హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఆ వార్త విని గురువంటే సింధూరా, హిమాలయం అంటే కోయంబత్తూరు, అవునా సింధు అన్నాడు శేషు. ఏదో పెన్నిదిపోయినట్టు ఆనందం తాగినట్టు ఆ ముఖమేమిటి? నీ మంచి కోరి నిన్ను తీసుకొచ్చాను, తెలుసుకో అని సింధూర శేషు తల మీద మొట్టికాయ వేసింది. మంచో చెడో తెలియదు, నా తపస్సును మెచ్చి దేవుడు సింధూరని నాకు భార్యగా ఇచ్చాడని మాత్రం తెలుసు అంటూ శేషు సింధూర ఒడిలో తల దాచుకున్నాడు. రాజ్యలక్ష్మి ఆశ్రమం మూసివేయడానికి నిర్ణయించింది. వర్మ, రఘువురు వద్దని ఎంత మొత్తుకున్నా ఆమె వినలేదు. విష బీజాలు నాటింది మీరే. ఆ గరణం మహాగ్ని కాకముందే నేను జాగ్రత్త పడుతున్నాను. జనశ్రేయస్సు కోరని మీకు నా అండ ఉండదు అని ఖరాఖండిగా చెప్పింది. విషయం తెలిసి ప్రొఫెసర్ సుమలత మనల్ని నమ్మిన ప్రజల్ని మోసం చేయడం వ్యాపార సూత్రాలకు విరుద్ధం అని రాజ్యలక్ష్మి నిర్ణయాన్ని అభినందించింది. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.